ఇంట్లో లేచిపోయి వచ్చింది. నీకోసం లేచిపోయి వచ్చిన అమ్మాయి వేరే వాడితో ఎందుకు తిరుగుతుంది? తప్పు, అది నిజంగా తప్పు ఆలోచన అనిపించింది. అన్నీ వదులుకొని చివరి పాపం అమ్మాయి పరిస్థితి ఏమైందంటే ఆమెకు ఒక కోరిక ఏంటంటే ఇలా కడుపు వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయించుకుంటారు. అది చేయాలని చెప్పేసి నాకు చెప్తే మరి ఎవడు చేస్తాడు? డబ్బులు లేవు ఇంట్లో, రెంట్ కట్టడానికే డబ్బులు లేవాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంత డబ్బులు పంపిస్తాము, కూర్చోబెట్టి సీమంతం అంటారు దాన్ని, సీమంతం చేపిస్తామని చెప్పారంట. సరే చేయించుకుంటారని చెప్పి వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇంకా లేడీస్, నాకు చేయండి అని కోరిందంట. ఇటువంటి పరిస్థితున్నప్పుడు వీళ్ళ మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఇతనేమో నువ్వు ₹1,00,000 పట్టరా ఇంటికి పోయి, ఆ అమ్మాయి నేను తీసుకురాను. వీళ్ళ మధ్య గొడవ పెరిగి మరి ప్రెగ్నెన్సీ తీసేయి, నేను తీసేయను. వీళ్ళ మధ్య బాగా గొడవ పెరిగింది. ఇక పెరిగిపోయి ఏం చేశాడంటే ఇతను మహేందర్ ఇంకా చంపేయాలని డిసైడ్ అయినాడు. ఇంకా ఎలాగైనా అది మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశాడు. ఇక చంపడం కూడా మామూలుగా చంపలేదు, రంపం తీసుకొచ్చాడు. రంపం తీసుకొచ్చి కరెంటుది ఆ అమ్మాయిని పడుకో